ఇవాళ కార్తీక మాసము ఉత్తాన ఏకాదశి. తులసీ దామోదర కళ్యాణం సందర్భంగా మా ఇంట్లో ఏకాదశి రోజు కృష్ణుడికి తులసమ్మకి ఇద్దరికీ కూడా నలుగు పెట్టి హల్దీ కార్యక్రమం చేసి మంగళ స్నానం చేయిస్తున్నాను. దామోదర ప్రతిరూపంగా ఉసిరిక చెట్టును ఉంచాను, తులసమ్మను ఉంచాను. అలాగే విగ్రహాలకు కూడా నలుగు పెట్టాను, పసుపు రాశాను. ఆ తర్వాత మంగళ స్నానం చేయిస్తాను. మంగళ స్నానం కోసం సహస్రధారా పాత్రలో పగడము, ముత్యము, బంగారము వేసి పసుపు కలిపినటువంటి నీళ్లతో మంగళ స్నానం చేయిస్తున్నాను. ముందుగా స్వామివారికి, తర్వాత తులసీమాతకు, అలాగే వాళ్ళ ప్రతిరూపాలైనటువంటి తులసి చెట్టుకి, దామోదర ఉసిరిక చెట్టుకి కూడా మంగళ స్నానం చేయించాము. ఆ తర్వాత ఇద్దరికి హారతి ఎత్తాము. హారతి తరువాత స్వామికి, అమ్మవారికి వస్త్రాలు ఇచ్చాను, అలాగే నగలు కూడా ఇచ్చాము. వాటిని అందంగా తులసికి, దామోదరునికి అలంకరింపజేశాను. అలాగే విగ్రహాలకు కూడా కొత్త బట్టలు కట్టాము. ఇది పెళ్లి కూతురు పేరంటానికి సంబంధించినటువంటి ఘట్టము. మొదట దీపారాధన చేసి ఆ తర్వాత గణపతి పూజ చేశాను. గణపతి పూజ అనంతరము రోలు రోకలిని సాంప్రదాయబద్ధంగా అలంకరించి దానిలో కూడా ముత్యాలు, పగడాలు, బంగారము, పసుపు కొమ్ములు పెట్టి పసుపు దంచే కార్యక్రమము చేశాము. పసుపు దంచిన తరువాత ఆ పసుపు తీసుకొని గౌరమ్మను తయారు చేశాము. పసుపు కొట్టిన తర్వాత రోకలిని నేల మీద పెట్టకూడదు కాబట్టి ప్లేట్లో పాలు పోసి పెట్టాను. దంచిన పసుపుతో చక్కగా గౌరమ్మను చేసుకున్నాను. గౌరమ్మకు కూడా మాంగళ్యాన్ని ధరింపచేసి పూలతో, పసుపు కుంకుమలతో అర్చన చేశాను. ఆ తరువాత పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు పేరంటంలో అమ్మవారికి, స్వామికి విగ్రహాలకు మరియు చెట్లకు కూడా కాటుకను దృష్టి చుక్కగా పెట్టాము. మా అమ్మ ఎంత చూజీగా ఉంటుందంటే నగలు, గాజులు కూడా తన డ్రెస్సుకు అనుకూలంగా ఎంచుకుంటుంది. శారీకి మ్యాచింగ్ అయ్యేటువంటి గాజులను అమ్మవారికి అలంకరింపచేస్తున్నాను. ఆ తర్వాత అలాగే పూలు పెట్టాను. అమ్మవారికి అలంకరణ చేసినట్లుగానే స్వామివారికి కూడా తనకి సరిపోయేటువంటి నగలని ధరింపజేశాము. ఆ తరువాత పూలహారాలతో నేను, నా స్నేహితులు కలిసి అమ్మవారిని, స్వామిని అలంకరించాము. ఏ విధంగా తులసికి, దామోదరుడికి చేశామో విగ్రహాలకు కూడా అదే విధంగా అలంకరణ చేశాను. మళ్ళీ పెళ్ళికి బట్టలను సమర్పించుకున్నాము, అలాగే నగలను కూడా సమర్పించుకున్నాము. ఈసారి బాసికాలు కూడా స్పెషల్గా ఉన్నవి తీసుకొని వచ్చాను. పెళ్ళికొడుకు, పెళ్లి కూతురు పేరంటం అనంతరము హారతి తీసి జ్యోతులు ఎత్తాము. ఆహా, ఇద్దరు ఎంత చక్కగా అందంగా ఉన్నారో కదా మా తులసి దామోదరులు. అదే రోజు సాయంకాలము దీపాల పెళ్లి కూతురి ఘట్టాన్ని కూడా చేశాము. పెళ్ళంటే సన్నాయి లేకుండా ఎలా, అందుకే సన్నాయి వాయిద్యాలకు కూడా ఒక మండపాన్ని ఏర్పాటు చేశాము.
దీపాలన్నీ అందంగా ముగ్గులు వేసి వాటి మధ్యలో దీపాలు పెట్టి అందంగా అలంకరించాము. అలాగే ఈ పెళ్లి పెద్దలు లక్ష్మీనారాయణులు, వాళ్ళకు కూడా ఒక వేదిక ఏర్పాటు చేసి అందంగా తయారు చేసి కూర్చోబెట్టాము. ఆ రోజు సాయంకాలము ముత్తైదువులు పాటలు పాడారు. ఇది ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి. ఈరోజు మన తులసి దామోదరులకి కళ్యాణం చేస్తున్నాం మనము. సో రంగరంగ వైభవంగా మరో మండపాన్ని ఏర్పాటు చేశాం. ఈసారి స్వామివారికి పంచ కూడా చాలా స్పెషల్గా కట్టానండి. చూడండి ఎలా ఉందో చెప్పండి. తులసి మాతకి శాలిగ్రామాలతో పెళ్లి చేస్తారు అని అంటారు కదా. ప్రతిసారి మా తులసమ్మకు ఆ మహావిష్ణువు శాలిగ్రామ రూపంలో తనే వెతుక్కొని వస్తాడు. ఈసారి కూడా మా అపార్ట్మెంట్లో ఒక నార్త్ ఇండియన్ వాళ్ళ ఇంట్లో శాలిగ్రామం ఉంటే వాళ్లను ఆహ్వానించాము. వాళ్ళ ఇంట్లో వాళ్ళు శాలిగ్రామానికి పూజ చేసుకొని బారాత్గా మా ఇంటికి వచ్చారు. సో సాక్షాత్ మహావిష్ణువు పెళ్లి కోసము మన ఇంటికి వస్తున్నాడంటే ఎంత బాగా రిసీవ్ చేసుకోవాలి. సో నేను నా ఫ్రెండ్స్ అందరము కలిసి ఈ బారాత్ను గొప్పగా నిర్వహించాము. ఆటపాటలతో చాలా గొప్పగా స్వామిని రిసీవ్ చేసుకున్నాము. మా ఫ్రెండ్స్ అందరము 2 గ్రూపులుగా విడిపోయి కొందరము తులసీమాత వైపు, మరికొందరు దామోదరుని వైపు చేరి మాటలతో మా అమ్మాయి గొప్ప అంటే వాళ్ళు మా అబ్బాయి గొప్ప అంటే ఎంతో సరదాగా గడిచింది. నార్త్ ఇండియన్ బారాత్ అంటే సామాన్యం కాదు కదండి. స్వామివారిని గొప్పగా మండపానికి తీసుకొని రావాలి కదా. అందుకే నేను అశ్వవాహనాన్ని కూడా రెడీ చేశాను. చూడండి దామోదరుని ఎలా అశ్వవాహనంలో నేను మండపంలోనికి తీసుకువస్తున్నాను. అశ్వం మీద కూర్చోబెట్టి దామోదరుణ్ణి పూల వర్షం కురిపిస్తూ స్పెషల్గా మండపంలోనికి తీసుకొని వస్తున్నాము. ఎంత సందడో, ఎంత అందమో, ఎంత ఉత్సాహంగా ఉందో. పెళ్ళి అంతా ఆద్యంతము చాలా రమ్యంగా గొప్పగా జరిగింది. అలాగే దామోదరుడిని రిసీవ్ చేసుకోవడానికి పానకము, పెసరబ్యాళ్ళు నైవేద్యంగా ఇచ్చి పెళ్లి మండపంలోనికి రిసీవ్ చేసుకున్నాము. మండపంలోకి పెళ్లి కొడుకు వచ్చేసాడండి. ఇంకా పెళ్లి తంతు స్టార్ట్ అయినట్లే. కాబట్టి ఫస్ట్ మండపానికి పూజ చేశాము. ఆ తరువాత తులసికి దామోదరునికి కూడా కళ్యాణ కంకణదారాలను కట్టాము. ఆ తర్వాత పసుపు, కుంకుమ, అక్షింతలతో పూజ చేసి అష్టోత్తర శతనామాలను కూడా చదువుకున్నాము. నార్త్ ఇండియన్ పెళ్లి కొడుకు కదండి, అందుకే పగడీ కట్టాను. చూసారా భలే ఉన్నాడు కదా మా దామోదరుడు. ఆ తర్వాత ఉపనయనంలో యజ్ఞోపవీత ధారణ చేశాను. ఆ తర్వాత షోలాపూర్ నుంచి నేను స్పెషల్గా తెచ్చినటువంటి బాసికాలు అమ్మకు, తులసీమాతకు కట్టాము. ఆహా భలే ఉన్నారు కదా. బాసికాలు కట్టిన తర్వాత ఇంకేముంది, ఆ సుముహూర్తం సమయం వచ్చేసింది. సో జీలకర్ర బెల్లము ఇద్దరికి పెట్టాము, ఒకరి తరపున ఒకరికి. జీలకర్ర బెల్లం కార్యక్రమం అయింది కదా. మాంగళ్య ధారణ మహోత్సవం ఇప్పుడు జరుగుతోంది. స్వామివారి చేతికి ఇచ్చి ఆ తరువాత మాంగళ్యాన్ని తులసీమాతకు అలంకరించాం. అబ్బో పెద్ద ముత్తైదు ఎంత అందంగా తయారైందో కదా. మాంగళ్యమైన వెంటనే తలంబ్రాలు. సో తలంబ్రాలు పోసుకుంటున్నారు ఇద్దరు ఒకరి మీద ఒకరు. ఆహా ఎన్ని జన్మల పుణ్యం ఉంటే ఇంతటి సౌభాగ్యం దొరుకుతుంది మనకు చూడటానికి, చేయటానికి. మా అమ్మ ప్రతి సంవత్సరము స్పెషల్గానే ఉంటుంది. యాక్చువల్గా నేను తెచ్చిన చీర ఎలాంటిదో ఆ అమ్మాయి చూడలేదు. దామోదరుడు ఏ ఇంటి నుంచి వచ్చాడో అతను. కానీ కరెక్ట్ మ్యాచింగ్ గాజులు కూడా అమ్మాయి పట్టుకొచ్చింది. అంత గొప్పగా మ్యాచింగ్ చేసుకుంటుంది మా అమ్మ. పెళ్ళైపోయింది కదా, వరమాలలు మార్చుకుంటున్నారు మా తులసి దామోదరులు. ఆహా
సందడే సందడి. పెళ్లి సందడంతా మా ఇంటనే. మా తులసి దామోదరులు ఎంత అందంగా ఉన్నారో. ఈ తులసమ్మకు నేను ఎన్ని జన్మలు రుణపడి ఉంటానో. ప్రతి సంవత్సరము ఎంత గొప్పగా పెళ్లి చేయించుకుంటుందో మా అమ్మ నా చేత. చూడండి, బాసికం కట్టినప్పుడు, మాంగళ్యం కట్టినప్పుడు, ఆ తర్వాత వరమాల వేసినప్పుడు ఎంత అందంగా క్షణక్షణము అమ్మలోని కళలు ఎంత బాగా మారి ఎంత అందంగా తయారవుతుందో కదా. ప్రత్యక్షంగా చూసినప్పుడు ఇంకెంతటి కన్నుల విందుగా ఉన్నదో. సో ముత్యాలు కూడా తలంబ్రాలుగా తీశాను, మరిచాను కాబట్టి తిరిగి వాటిని తలంబ్రాలుగా పోస్తున్నాము. ఆ తర్వాత మగపిల్ల వాళ్ళ ఇంటి నుంచి వచ్చినటువంటి కానుకలు అమ్మకు ఇచ్చి వాళ్ళు అమ్మను అందంగా అలంకరించారు. ఆ గాజులు చూసారా? ఇవి మా ఇంటి నుంచి దామోదరుడికి ఇచ్చినటువంటి కానుకలు. నవంబర్ కదండి, చలిగా ఉంటుంది కదా, మా లడ్డు గోపాల్కి స్వెటరు అవన్నీ ఇచ్చాము. క్షీరాబ్ది ద్వాదశి రోజు పెళ్లి చేస్తాం కాబట్టి 12 ఉసిరికాయలతో నేను ప్రతి సంవత్సరము హారతి ఎత్తుతాను. అదేవిధంగా ఉసిరిక హారతి చేశాము. ఆ తర్వాత కొంగిముడి తర్వాత ఇద్దరికీ దృష్టి తగలకుండా జ్యోతులెత్తాము. కొంగుముడి అయ్యింది, 3 ముళ్ళు అయ్యాయి, కొంగుముడి అయ్యింది. ఇక తరువాతి తంతు 7 అడుగులే. తులసి దామోదరుల బదులుగా నేను నా భర్త కలిసి 7 అడుగులు వేశాము హోమగుండం చుట్టూ. ఆ తరువాత గృహప్రవేశం కూడా నా స్నేహితులు వాళ్ళ తరపున మా ఇద్దరి చేత గృహప్రవేశం కూడా చేయించారు. గృహప్రవేశ టైంలో కూడా నా స్నేహితులు ఎంతో సరదాగా ఇద్దరి పేర్లు అడిగారు, ఎంతో ముచ్చటగా చేశారు. ఇద్దరము పేర్లను మా వారు నా పేరును తులసీమాతగా, నేను నా భర్త పేరుని దామోదరునిగా చెప్పి గృహప్రవేశ కార్యక్రమం చేశాము. ఈ సంవత్సరంలోని తులసి దామోదరుల అపురూప కళ్యాణ ఘట్టం మా ఇంట్లో.